అసెంబ్లీకి రావాలి అంటే మాది ప్రధాన ప్రతిపక్షం, 40% ఓట్లు ప్రతిపక్షం. అసెంబ్లీలో ఉన్నది రెండే పక్షాలు, ఒకటి పాలకపక్షం, రెండు ప్రతిపక్షం. మూడో పార్టీ లేదు. ఆటోమేటిక్గా ఆ స్టేటస్ ఇవ్వాలి ప్రతిపక్ష హోదా. ఎందుకు ఇవ్వట్లేదు? ఎక్కడుంది చెప్పనండి. అందుకే మేము చెప్తాను డిస్క్వాలిఫై చేయాలి అనేది స్పీకర్ కూడా ఈ రోజు సార్. స్పీకర్ గారు ఎన్నిసార్లు చెప్పారు, మేము ఎన్నిసార్లు చెప్పాం. చేయమని డిస్క్వాలిఫికేషన్ చేయమనండి. అది చట్టంలో ఉంటే, పరిధిలో ఉంటే, ఆయన పరిధిలో ఉంటే చేయమనండి. మేము తయారుగా ఉన్నాం. వైఎస్ఆర్సీ పార్టీ ఇలాంటి బెదిరింపులకి ఎదిరింపులకి పోదు. చేయమనండి డిస్క్వాలిఫికేషన్. కాబట్టి ఇది కాదు, ఇది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగపరంగా ఏది ఉందో దానికోసం పోరాడు. నన్ను చూసామండి, నన్ను వేసి శాంతి ర్యాలీ చేస్తున్నాము. ఎందుకంటే పోలీసులతో అంతమంది ఎన్ని కేసులు పెట్టారండి? దేనికోసం? మేము చట్టాన్ని చేతులు తెచ్చుకున్నామా, లేదా ఎక్కడైనా వైలెన్స్ చేసామా? చెప్పండి. కాబట్టి స్పీకర్ గారు చెప్తారు, ఆయన చెప్తారు. ఆయన చెప్పడం కంటే ఆ లీడర్తో మాట్లాడుకుని ఆ కార్యక్రమం చేయమండి. ఫేక్ పోలీసులా? ఫేక్ పోలీసులు ఉంటారండి. ఫేక్ పోలీసు, నకిలీ పోలీసు. మీ ర్యాలీలో నకిలీ పోలీసు మీరు ప్రభుత్వం నాకు అర్థం అవ్వలేదు. నకిలీ పోలీసు అంటే అంటే డ్రెస్ వేయించాం మేము. మీరే డ్రెస్ ఇచ్చి హంగామా చేయించారు. పోవాలండి. ఇది పరాకాష్ఠ. ఇది పరాకాష్ఠ. నిజంగా కానీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ మాట్లాడితే, హోంమంత్రి కానీ ఇంకో మంత్రి కానీ మీరు చెప్పిన భాష కానీ మాట్లాడితే ఇది పరాకాష్ఠ. గవర్నమెంట్ చేతులు ముందు కూర్చుందా? నవ్విపోతారు. అంటే పోలీసులు కూడా మేము ఫేక్, అంటే ఫేక్ పోలీసులతో ఇప్పుడు ప్రభుత్వం నడిపిస్తుంది అన్నమాట, నడుస్తుంది. ఏం చంద్రబాబు నాయుడు గారు, ఇదే మీ ప్రభుత్వం? ఫేక్ పోలీసులతో మీరు నడిపిస్తున్నారా ఈ ప్రభుత్వాన్ని? ఏంటిది? ఎక్కడే భాషలే కర్మ అన్నీ. లాకప్లతో అడుగుతాం, దాంట్లో అడుగుతాం, బలహీన వర్గాల మా తాలూకా మాజీ శాసన అరెస్టుల మీద అడుగుతాం. అన్ని కార్యక్రమాల మీద శాసన మండలిలో నిర్ణయిస్తాం. మెగా డిఎస్ అంశానికి సంబంధించి కౌన్సిల్లో ప్రభుత్వం చర్చకు సిద్ధం అంటే మీరు చర్చలో పాల్గొంటారా, లేదంటే లోకేష్ రాజీనామా చేసి మేము చర్చ కావాలని కోరుకుంటున్నాం. చెప్తుంటే ఆ చర్చలో భాగమే రాజీనామా, సిబిఐ ఎంక్వైరీ. మేము మోసాలు చూపెడతాం, కాగితాలు చూపెడతాం, జీవోలు చూపెడతాం, జరిగిన వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ చూపెడతాం. ఈ విధంగా సరే ఎవరైనా సరే ఓకే డిఎస్సి జరుగుతుంది, ఫోన్లో వచ్చి బేరాసారా చేస్తారు. సో సరే వాళ్ళు ఎవరు సంబంధం లేని మనుషులు, వాళ్ళు మీకు కేసు పెట్టారు కదా. ఎక్కడ పెట్టారు? వాళ్ళ మనుషులు అయితే మానేస్తారా? అందరూ వాళ్ళ మనుషులే కదా. చిన్న నాటికే ఊరికే పెట్టి సోషల్ మీడియా కేసుని పెడుతున్న వాళ్ళు మెగా డిఎస్సీలో వచ్చి అవతవలు జరిగి ఈ పోస్ట్ 14 లక్షలు, ఈ పోస్ట్ 50 లక్షలు, ఈ పోస్ట్ 20 లక్షలు అని ఫోన్లో మాట్లాడుతుంటే ఆ మాట్లాడిన ఇద్దరు వ్యక్తులు తీసుకొచ్చి కేసు పెట్టడం అవసరం లేదండి, పేరుతో పెట్టడం అవసరం లేదండి, వాళ్ళు తీసుకొచ్చి ఇంటరాగేట్ అవసరం లేదండి. దగ్గర లేదండి. ఎందుకు చేయట్లేదు చెప్పండి. నేను అదే అడుగుతున్నాను. అభిమానిసి ఊరికే ఫేక్ పోలీసు అంటే కర్మ వచ్చిందండి రాష్ట్రానికి.
వీళ్ళది పరిపాలన, వీళ్ళు వచ్చి క్యాబినెట్, వీళ్ళు వచ్చి రాష్ట్రం. మీరు చేస్తున్న డిఎస్సీ ర్యాలీలో లేడీ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఉన్నారు తప్ప డిఎస్సీ అభ్యర్థులు ఎవరు లేని సీఎం చంద్రబాబు కూడా పదే పదే చేస్తారు. సరేలేండి, చంద్రబాబు నాయుడు అన్ని చెప్తుంటాడు. ఇగో ఈ ఫేక్ పోలీసులే చంద్రబాబు చెప్తుంది. చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు చంద్రబాబు నాయుడు వాస్తవం మాట్లాడాడని? చంద్రబాబు ఎప్పుడు వాస్తవం మాట్లాడాడు చెప్పండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనేవాడు మా కర్మ ఈ రాష్ట్రానికి. అతను ఎప్పుడు ఎన్నికల్లో అయినా సరే మాయ మాట చెప్పి, మోసం మాట చెప్పి, దగా చేసి వెన్నుపోవడం అనేది ఆ పార్టీకి అది విద్య, వెనతో పెట్టిన విద్య. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు అన్న మీటింగ్ పెట్టాడు. మీటింగ్లో ఉన్న ప్రజా సమస్య కానీ లేకపోతే ఎందుకు పెట్టామో దాని మీద సమస్య కానీ మాట్లాడండి. ఎంతసేపు మా పార్టీ మీద, మా నాయకుడి మీద, మా మీద ఆడిపోసుకోవడం అంటే ఇదేనా? అంటే ఏ స్థాయిలో ముఖ్యమంత్రి ఆలోచన చేస్తాడో మీరు ఆలోచించండి. ఏ రకంగా ఉందో ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి. అయిపోయాయి.